అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 118వ భాగము. రచయిత వేదస్విని గారు. ఏ ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు. అసలు అమ్ము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అమ్ము మనసులో ఏముంది? దీని అంతటికీ కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు వీర్. వీర్ గారు, ఇక నేను వెళ్తాను, టేక్ కేర్ అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీర్ చాలా నిస్సహాయంగా ఫీల్ అవుతూ సోఫాలో వెనుకకు ఒరిగి కళ్ళు మూసుకుని మనస్విని గురించి ఆలోచిస్తూ అమ్ము ఏదో చేయబోతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మనస్విని, వీరా అంకుల్ ఇద్దరు ఉదయం నుండి ఏమీ తినలేదు. అంతా నా వల్లే. నేను వెళ్ళి వీరకి తినిపించలేను. ఏదో ఒకటి చేసి అంకుల్ వీరా తినేలాగా చేయాలి అని అనుకొని మనస్విని వీరా దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పుడే రాజేంద్ర చక్రవర్తి ప్రేమగా వీరు తలపైన చెయ్యి వేసి నిమురుతూ, ఏం ఆలోచిస్తున్నావు వీర్? అమ్ము గురించేనా? అసలు ఉదయం నుండి ఏమీ తినలేదు నువ్వు. కొంచెం భోజనం చేయి నాన్న. ఇలా ఎంతసేపు ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావు అని తను తీసుకొచ్చిన ప్లేట్లో అన్నాన్ని కలుపుతూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. వీర్ రాజేంద్ర చక్రవర్తితో, నాకు తినాలనిపించటం లేదు డాడీ అని అంటాడు. మనస్ని వాళ్ళిద్దరిని చూసి అక్కడే ఆగిపోతుంది. రాజేంద్ర, అలా అంటే ఎలా చెప్పు? నువ్వు బాగుంటేనే కదా అమ్ముని చూసుకోగలవు. అమ్ముని చూసుకోవడానికి నువ్వు ఉన్నావు, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా వీర్. అందుకే కొంచెం తిను నాన్న అని అంటూ వీర నోటికి అన్నం ముద్దను అందిస్తూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. వీర కన్నీళ్లు పెట్టుకుంటూ తింటూ, మీరు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు కదా డాడ్. మీరు ఇలా మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కరెక్ట్గా టైంకి తిని మెడిసిన్ వేసుకోవాలని అంటూ వీర కూడా రాజేంద్ర చక్రవర్తి గారికి తినిపిస్తూ ఉంటాడు. రాజేంద్ర చక్రవర్తి, ఈ చెయ్యితో అమ్మును కొట్టాను కదా నాన్న, అందుకే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవటానికి అమ్ముకి ప్రాణమైన నీ ఆకలి తీరుస్తున్నాను. ఇలాగైనా నాకు కొంచెం గిల్టీ ఫీలింగ్ తగ్గుతుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర. వాళ్ళిద్దరిని అలా ఎమోషనల్ అవుతూ ఉంటే మనస్సుని గుండె తరుక్కుపోతుంది. మనస్సుని చాలా గిల్టీగా ఫీల్ అవుతూ, నేను అనే ఒక దాన్ని లేకపోతే మీ జీవితంలో ఇంత బాధ ఉండేది కాదు కదా. నేను వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని ఇలా బాధ పెడుతున్నాను అని బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది మనస్సుని. మనస్ని బెడ్ పైన కూలబడి ఏడుస్తూ, ఇంకా ఎక్కువ లేట్ చేయకూడదు. నాకు ఈ ఒక్క రాత్రికి మాత్రమే సమయం ఉంది. ఆ వ్యక్తి నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. ఇక తప్పదు అని కఠినమైన నిర్ణయం తీసుకుంటుంది మనస్విని. దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటుంది మనస్విని. భోజనం చేసిన తర్వాత వీరు మనస్విని దగ్గరకు తన రూమ్లోకి వస్తాడు. వీరు వచ్చేసరికి మనస్విని బెడ్ పైన పడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వీర మనస్విని దగ్గరకు వచ్చి నుదుటిపైన చెయ్యి పెట్టి చూస్తాడు. ఫీవర్ ఏమీ లేకపోవడంతో అమ్మయ్య తగ్గిపోయింది అని అనుకొని మనస్వినికి దగ్గరగా పడుకుంటాడు వీర్. అప్పుడే మనస్విని అన్న మాటలు, అవమానించిన సంఘటనలు, తనని తాకవద్దు అన్న విషయాలు గుర్తుకు చేసుకొని తన అమ్ముకి దూరంగా జరిగి బెడ్ పైన మరోవైపు ముఖం వేసి చేసుకొని పడుకుంటాడు వీరు. మనస్ని వీరని చూస్తూ, నా వీర దృష్టిలో ఎంత దిగజారిపోయానో ఏంటో. తనకి ప్రాణమైన వాళ్ళు అమ్మని కూడా నా మాటలతో అవమానించాను. వీర ఇక నా జీవితంలో నన్ను క్షమిస్తాడో లేదో. మొదటిసారి వీర నాకు అడుగు దూరంలో ఉన్నా కూడా ఎంతో దూరం అయిపోయినట్టు అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది మనస్విని. ఒకరంటే ఒకరికి ప్రాణమైన వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్న అడుగు దూరం కూడా వాళ్ళకి 7 సముద్రాల దూరంలా కనిపిస్తూ ఉంటుంది. కానీ పరిస్థితులు వాళ్ళని ఆ అడుగు దూరాన్ని చేరనివ్వటం లేదు. ఇద్దరు ఒకరి ఆలోచనలో ఒకరు నిద్రలోకి జారుకుంటారు. నిద్రలో ఇద్దరు ఒక దగ్గరికి చేరి ఒకరి కౌగిలిలో మరొకరు బందీలవుతారు. మనసునికి సడన్గా మెలకు వచ్చి చూస్తుంది. టైం చూస్తే తెల్లవారుజామున 4 దాటింది. నేనేంటి ఇలా పడుకున్నాను? నాకు సమయం లేదు అని అనుకుంటూ తనని చాలా గట్టిగా, చిన్నపిల్లాడు తన తనని వదిలి వెళ్ళిపోతుందేమో అని పట్టుకున్నట్లుగా వీర మనసుని పట్టుకొని ఆదమరిచి నిద్రపోతూ ఉంటాడు. ఆ క్షణం మనస్వినికి వీరాని దూరంగా జరపడం ఎంత కష్టతరమో మనం ఊహించలేము. మనస్వినిని ప్రేమగా వీర ముఖాన్ని తడుముతూ నుదుటిపైన ముద్దు పెట్టుకొని, నా చిట్టి కుంభకర్ణుడు నిద్రపోతే ఇంకా ముద్దొస్తాడు. ఇంత జరిగినా కూడా నేను తన పక్కనే ఉన్నానని హాయిగా పడుకున్నాడు. వీర, నేను ఇలా వెళ్ళిపోతున్నానని అంచనానికి కూడా అనుకోవటం లేదు. మళ్ళీ నిన్ను ఇంత దగ్గరగా ఎప్పుడు చూస్తానో ఏమో వీరా. అసలు చూస్తానో లేదో. నీకు దూరమైన ఈ శరీరంలో నా ప్రాణం ఉంటుందో లేదో భయమేస్తుంది వీరా. కానీ తప్పదు అని అనుకొని మెల్లగా వీరాని తన నిద్ర డిస్టర్బ్ కాకుండా పక్కకు జరిపి మనస్సుని బెడ్ పై నుండి లేస్తుంది. తను ఆల్రెడీ రాసి పెట్టుకున్న ఉత్తరాన్ని తీసి వీర ఫోన్ కింద పెడుతుంది. తర్వాత మనస్సుని ఒక చిన్న లగేజ్ బ్యాగ్ తీసుకుంటుంది. వెళ్లే ముందు తన వీరాని తన కళ్ళ నిండా నింపుకొని వీర పాదాలను తాకుతూ, ఐఎమ్ సారీ వీరా, నీ అమ్మని క్షమించు, నీ అమ్ముని మర్చిపో, జన్మలో నీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాను, మధ్యలోనే ఆ మాట తప్పుతున్నాను. ఇక సెలవు వీరా, నేను నీకు దూరంగా వెళ్ళటం లేదు.
నేను నీకు కనపడకుండా మాత్రమే వెళ్తున్నాను అని అంటూ ఏడుస్తూ మెల్లగా బెడ్రూమ్‌లో నుండి బయటికి వస్తుంది మనస్విని. తర్వాత మనస్విని రాజేంద్ర చక్రవర్తి రూమ్‌లోకి వెళ్లి రాజేంద్ర పాదాలను తాకి ఐయామ్ సారీ అంకుల్. వీరాని చూసుకునే బాధ్యత మీదే ఇక. వీరాను ఎలా కంట్రోల్ చేస్తారో ఏంటో. తండ్రి లాంటి మిమ్మల్ని అవమానించి చాలా పెద్ద తప్పు చేశాను. నా తప్పుని క్షమించగలరు అని అనుకోని అక్కడి నుండి ఇంట్లో వర్కర్స్ ఎవరూ చూడకుండా ఇంటి గుమ్మం దాటబోతూ ఉంటుంది మనస్విని. ఇంటి గుమ్మం చూడగానే మనస్విని పెళ్లి తర్వాత వీరతో కలిసి ఆ ఇంట్లోకి గృహప్రవేశం చేయటం గుర్తుకు వచ్చి మనస్సుని మనసు ముక్కలవుతూ ఆ గడప దగ్గర కూర్చొని గడపని కళ్ళకు అద్దుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటికి ఇది ఎమోషనల్ అయ్యే సమయం కాదు. వీర ఏ క్షణం పైన మేలుకుంటాడు. ఇక జీవితంలో నన్ను ఇంట్లో నుండి కాలు బయట పెట్టనివ్వడు. అలా జరిగితే వీరకి జరగబోయే అవమానం చూసి నేను బ్రతకలేను. వీరాకి నేను వెళ్ళిపోతున్నాను అన్న ఆలోచన కూడా రాకముందే ఇంట్లో నుండి నేను బయటపడాలి అని అనుకుని మనస్సుని తన కన్నీటిని తుడుచుకొని తన గుండెకు ధైర్యం చెప్పుకొని గుమ్మం దాటుతుంది. బయట సెక్యూరిటీ గార్డ్స్ వాచ్మెన్ ఉండటంతో ఎవరికీ కనపడకుండా ఇంటి వెనక గేటు వైపుకి వెళ్ళిపోతుంది మనస్విని. అక్కడ గోడ కొద్దిగా చిన్నగా ఉండటంతో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా గోడ దూకి బయటకి వెళ్ళిపోతుంది మనస్విని. కానీ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరూ అటువైపు వెళ్లారని అనుకొని అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. కానీ ఆ పాటికి మనస్విని గోడ దూకి వెళ్ళిపోతుంది. మనస్విని అడుగు ఇంటి బయట పడగానే ఇక్కడ వీరాకి మళ్ళీ తన అమ్ము తన నుండి దూరంగా వెళ్ళిపోయింది అన్నట్లుగా కలలాగా వస్తూ ఉంటుంది. వీర అమ్ము ఎక్కడికి వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని అనుకుంటూ నిద్రలో నుండి లేచి కూర్చుంటాడు. వీరకి నిద్ర నుండి పూర్తిగా మెలకు వస్తుంది. పక్కన చూసేసరికి మనస్విని కనిపించదు. ఆ క్షణం వీర గుండె తన కల నిజమైందేమోనన్న భయంతో అత్యంత స్పీడ్‌గా కొట్టుకుంటూ ఉంటుంది. వీర తన గుండె మీద చెయ్యి వేసుకొని తన గుండెని కంట్రోల్ చేసుకుంటూ నా అమ్ము నన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోతుంది? అలా ఏం జరగదు. అమ్ము వాష్‌రూమ్‌కి వెళ్ళింది కావచ్చు. నేను అనవసరంగా ఏదేదో కలలు ఆలోచిస్తూ పిచ్చి పిచ్చిగా కంటున్నాను అనుకొని అమ్ము, అమ్ము అని చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు వీర. కానీ వాష్‌రూమ్‌లో నుండి ఎలాంటి రెస్పాన్స్ రాదు. వీర వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ మనస్విని కనిపించదు. వీర్ బాల్కనీ, డ్రెస్సింగ్ రూమ్ మొత్తం చూస్తాడు. ఎక్కడ మనస్విని కనిపించదు. వీర అమ్ము అమ్ము అంటూ తన రూమ్‌లో నుండి బయటికి వస్తాడు. ఇంట్లో ఉన్న సర్వెంట్స్ రంగమ్మ, రాజేంద్ర చక్రవర్తి అందరూ బయటికి వస్తారు. ఎక్కడ మనస్విని కనిపించకపోవడంతో వీర టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. రాజేంద్ర ఏమైంది వీర్ అని అడుగుతూ అమ్ము కనిపించటం లేదు డాడీ అని అంటాడు వీర్. ఒక్కసారిగా రాజేంద్ర చక్రవర్తి నిర్ఘాంతపోతాడు. ఏంటి వీర్, అమ్ము కనిపించకపోవటం ఏంటి? నీ పక్కనే ఉన్న అమ్ము కనిపించకపోవటం ఏంటి అని చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. వీర్ నిద్రలో నుండి మెలకు వచ్చి చూసేసరికి అమ్ము కనిపించటం లేదు డాడీ అని అంటూ సర్వెంట్స్తో ఇల్లు మొత్తం వెతకండి అని అంటాడు వీర్. సెక్యూరిటీ గార్డ్స్, సర్వెంట్స్ అందరూ తలొక దిక్కు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ మనస్విని కనిపించకపోవడంతో వీర సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. అందులో మనస్విని చిన్న లగేజ్ బ్యాగ్ పట్టుకొని తమ బెడ్రూమ్‌లో నుండి బయటకు రావటం, రాజేంద్ర చక్రవర్తి గారి బెడ్రూమ్‌లోకి వెళ్ళటం, మళ్ళీ వెంటనే వచ్చేయటం, ఆ తర్వాత ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని కాసేపు ఏడవటం, తర్వాత మెల్లగా తను ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవటం, ఇంటి వెనుక గేటు నుండి గోడ దూకి బయటికి వెళ్ళిపోవటం ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్‌లో చూస్తాడు వీర. అవన్నీ చూసిన వీరాకి ఆ క్షణం మనస్సుని మీద కోపంతో కళ్ళు ఎర్రబడతాయి. అలా ఎలా వెళ్ళిపోతుంది నన్ను వదిలి? నన్ను వదిలి తనకు వెళ్ళేంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? నా అమ్ముని నా నుండి దూరంగా వెళ్ళడానికి వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు. పిచ్చిగాని పట్టిందా నా అమ్ముకి? వీర్ కోపంగా సెక్యూరిటీ వైపుకి చూస్తూ అయినా ఇంట్లో ఇంతమంది ఉన్నారు. ఏం లాభం? అమ్ము అలా వెళ్ళిపోతూ ఉంటే మీరంతా ఏం చేస్తున్నారు? అని అంటూ అమ్ము వెళ్ళి అరగంట కూడా అవ్వడం లేదు. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది డాడీ. నేను అమ్ముని వెతికి తీసుకువస్తాను అని తన ఫోన్, కార్ కీస్ తీసుకోవడానికి రూమ్‌లోకి వెళ్తాడు వీర్. రాజేంద్ర కూడా వీర్ చాలా ఎమోషనల్ అవుతున్నాడు అని నేను కూడా నీతో పాటే వస్తాను వీర్ అంటూ వీర్ వెనకే వెళ్తాడు. వీర్ వెళ్ళి కార్ కీస్ తీసుకొని తన ఫోన్ వైపుకు చూడగానే ఫోన్ కింద లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ తీసుకొని చదువుతూ ఉంటాడు వీర్. అందులో మనస్విని ఐయామ్ సారీ వీర్.